కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని పెద్దలు ఊరికే చెప్పలేదండి. మా వాడికి అడుక్కొని 27 సంవత్సరాలకు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అది కూడా మా అక్క కూతుర్నే. తెలియని వాళ్ళని, బయట వాళ్ళని, దూరం వాళ్ళని చేసుకుని ఇబ్బంది పడే కన్నా తెలిసిన వాళ్ళని, మనల్ని ఇష్టపడే వాళ్ళని చేసుకుంటే అందులో చాలా తృప్తి ఉంటుంది కదా. సో దాంట్లో వీడు లక్కీ అనమాట. మనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇంకా మేమైతే పెళ్ళికి వెళ్ళేసి గిఫ్ట్లు అవి ఇచ్చేసి ఫోటోలు తీసేసుకున్నాము. భోజనానికి వెళ్ళాలి. తినే ముందు బ్యాక్గ్రౌండ్ అది చాలా బాగుంది కదా, ఫోటో తీసుకుందాం రా అని మా చెల్లి అడిగింది. లేదులే కుదరదు, మీరు తీసుకోండి, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే, లేదు రా కుదరదు, ఖచ్చితంగా తీసుకోవాలన్నాడు. మా చెల్లెలకేమో ఫోటోలు పిచ్చి, నాకేమో వీడియోలు పిచ్చి, మా తమ్ముడికి ఏ పిచ్చిలే. అందువల్ల వాడు అంత హ్యాపీగా ఉన్నాడు. సరే పిలిచారు కదా అని చెప్పి మొహమాటం లేకుండా ఫోటోలు తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత మా తమ్ముడు పిలిచాడు అనమాట. పెళ్లి కొడుకు రాండి, ఇంకా మనం 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో ఒకసారి కలుసుకుంటాము, నేను గుర్తుగా పెట్టుకోవడానికి ఫోటో తీసుకుని వెళ్తాను అని చెప్పేసి. ఎందుకంటే వాడు ఆర్మీలో వర్క్ చేస్తాడు, సో అందుకని చెప్పేసి. ఇంక ఈ పెళ్ళిలో మా ఫ్రెండ్ కూడా కలిసాడనమాట, మా క్లాస్మేట్. చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరైనా కనిపిస్తే బాగుండు అనుకున్నాను, కానీ మొత్తానికి వీడు ఒక్కడైతే కనిపించాడు అనమాట. చాలా సంతోషం.